నమస్తే, వెల్కమ్ టు ఐడ్రెన్. నేను మీ మాధురి. మనకి దీర్ఘకాలికంగా మోకాల నొప్పులు కానీ, నడుం నొప్పి కానీ, తుండి దగ్గర కానీ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇవి చాలా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఆపరేషన్స్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు చేయించుకోవాలా వద్దా, చేయించుకుంటే ఏమవుతుంది, మేము ఈ ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత కొన్ని అపోహలు ఉంటాయి, ఆపరేషన్ వల్ల మళ్ళీ తిరిగి లేస్తామా లేదా అనే డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి పరిష్కారంతో ముందుకు వస్తున్నారు. పెయిన్ రిలీఫ్తో పెయిన్ మేనేజ్మెంట్, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్తో మన ముందుకు వచ్చారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వాళ్ళు. మన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మనకి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదు అంటే ప్రతి దానికి ఆపరేషన్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కువగా మనకి ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా చాలామంది మీరు ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే క్రానిక్ పెయిన్స్ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కొంతమందికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తుంటాం అన్నట్టు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆపరేషన్స్ వద్దు, ఆపరేషన్కి వెళ్ళడానికి భయపడి వీళ్ళు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ లేకుండా అండ్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో రీజనరేటివ్ థెరపీ కావచ్చు, ట్రాన్స్ఫరామల్ నర్వ్ బ్లాక్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనొచ్చు, ఇటువంటి రకరకాల పద్ధతుల ద్వారా ఇంజెక్షన్ చేసినట్టయితే వాళ్ళ యొక్క పెయిన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది. అండ్ ఆపరేషన్కి ఎవరైతే భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పిఆర్పి గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటి, అసలు పిఆర్పి ఎలా చేస్తారు ఒకసారి చూద్దామా? షూర్, డెఫినెట్గా అండి, మీకు చూపిస్తాను రండి. మనకి థియేటర్లో ఆల్రెడీ ఒక పేషెంట్ ఉన్నారు, యంగ్ ఫిలో, అతనికి మనం పిఆర్పి చేస్తున్నాము, అది మీకు చూపెడతానండి. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు? ఓకే, పిఆర్పి అంటే ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఇది మనకేంటంటే ఈ మోకాల్లో ఎవరికైతే అరుగుతుందో, అంటే మోకాలు ఉండే కార్టిలేజ్ అరుగుతుందో వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అదే కాకుండా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటుంది కొంతమందికి, లైక్ భుజాల్లో కొన్ని కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, నీ జాయింట్లో కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, ఇంకా మోచేతి టెన్నిస్ ఎల్బో అంటుంటారు, అదే కొంతమంది హీల్ పెయిన్ ఉంటుంది, ఇటువంటి వాటిలో కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంటంటే ఇతనికి మనం పిఆర్పి ఇంజెక్షన్ చేస్తున్నాము. దీనికి యంగ్ ఏజ్ అరౌండ్ 30 years ఉంటుంది. ఇతని ప్రాబ్లం ఏంటంటే లోపల మనకి నీ జాయింట్లో ఉండే మెనిస్కస్, లిగమెంట్స్ అనేవి డీజనరేట్ అయినట్టు, అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అయినా అన్నట్టు. సో ఇది పాక్షికంగా దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే ఏవైతే పాక్షికంగా దెబ్బతిన్న కండరాలు అవన్నీ కూడా రీగ్రో అయ్యి మళ్ళీ నార్మల్గా అవుతుంది. అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది? ఈ పిఆర్పి అనేది జనరల్గా మనకి ఈ మోకాళ్ళ అరుగుదల ఎక్కువగా చూసేది మనము ఆఫ్టర్ 50 years తర్వాత ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇది వయసు రీత్యా ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరుగుతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ ఒక 50 సంవత్సరాల తర్వాత అందరిలో ఈ మోకాళ్ళ అరుగుదల కంటిన్యూ చూస్తుంటాం అన్నమాట. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటుంటారు. వాళ్ళకి ఎక్కువగా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే సార్, ఇంజెక్షన్ అంటే ఇది ఏ ప్రొసీజర్, అంటే ఇప్పుడు ఎలా చేస్తారు దానికి? ఓకే, షూర్, డెఫినెట్ అండి. మనకి ఏంటంటే ఇక్కడ ఈ పిఆర్పి అనేది ప్లేట్లెట్స్ అనేది మనం ఏ పేషెంట్కి అయితే ఈ మోకాల అరుగుదల ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనము బ్లడ్ అనేది డ్రా చేస్తాం.
ఓకే అరౌండ్ 10 ml దాకా బ్లడ్ డ్రా చేసి మనకి మిషన్ అంటే స్పెషలైజ్ స్పిన్నింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ మిషన్లో పెట్టడం వల్ల మిషన్లో పెట్టి టూ లెవెల్ స్పిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ అనేది సపరేట్ అవుతుంది. ఓకే ఈ సపరేట్ అయిన ప్లేట్లెట్స్ని మళ్ళీ తిరిగి మనకి ఆ జాయింట్లో ఎక్కడైతే అరుగుతుందో అదే ఆ ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఈ స్కాన్ ఉపయోగించి అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే అక్కడ ఈ ప్లేట్లెట్లు ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇమీడియట్గా రిలీజ్ అయ్యి డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని మళ్ళీ రీగ్రో చేస్తుంది. ఓకే దానివల్ల మనకేమవుతుందంటే వాళ్ళకి ఈ ఎప్పుడైతే కార్టిలేజ్ రీగ్రోత్ అవ్వడం వల్ల ఈ పెయిన్ తగ్గుతుంటుంది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా తొందరగా ఫర్దర్గా ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మనకి సో ఇక్కడ ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్లో బ్యూటీ ఏంటంటే ఇట్స్ ఎ నేచురల్ హీలింగ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ప్లేట్లెట్స్ అనేది ఏ పేషెంట్కి అయితే ఈ మోకాలు అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనం బ్లడ్ డ్రా చేసి తిరిగి అతనికే ఇవ్వడం వల్ల ఇక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదన్నమాట. బయట నుంచి కాకుండా పేషెంట్ యొక్క బ్లడ్ నే తీసుకుంటాం. అవునండి. అదే ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారనుకోండి, ఈ పేషెంట్ యొక్క మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి అట్టు కూడా ఏమి ఉండదు అన్నట్టు. సో అందుకని ఇదే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి మళ్ళీ ఇతనికి ఇవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. ఓకే అలా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉండదండి, అవసరం లేదు, మనకి అట్లా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ 10 ml ఆఫ్ బ్లడ్ కాబట్టి ఈజీగా డ్రా చేయొచ్చు. అవును. ఓకే సో యాక్చువల్గా ఇవన్నీ ఎంతంటే చాలా సింపుల్ టెక్నిక్స్ అండి ఇవంతా. ప్లాస్మా తీసుకోవా. సో మనకి ఏంటంటే ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 ml బ్లడ్ డ్రా చేస్తాము. బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఒక 30 minutes వాళ్ళకి టైం పడుతుంది అన్నట్టు. దానికి మిషన్లో మీకు పిఆర్పి మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పెట్టి మనకి స్పిన్ చేస్తాం. దాన్ని అవన్నీ చేయడానికి ఒక 30 minutes టైం పడుతుంది. అక్కడ ఓన్లీ ఆ ప్రాసెస్ కి టైం పడుతుంది. ఒకసారి ప్లేట్లెట్ సపరేట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు చూడండి ఇది పేషెంట్ ప్లేట్లెట్స్. ఇది ఫస్ట్ బ్లడ్ తీసుకున్నాము. బ్లడ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ట్యూబ్ మనకి ఇలా ఉంటుంది, టోటల్ గా బ్లడ్ ఉంటుంది. ఆఫ్టర్ స్పిన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆర్బీసీ డబ్ల్యూబీసీ కింద సెటిల్ అయిపోతుంది. మనకి పై పార్ట్ ఏదైతే కనిపిస్తుందో లైటర్ గా అది మాత్రం ప్లేట్లెట్స్ అన్నట్టు. ఓకే ఈ పై పార్ట్ మాత్రమే మళ్ళీ తిరిగి పేషెంట్స్ కి ఇంజెక్ట్ చేస్తాం. బ్లడ్ పార్ట్స్ ని తీసేసి ఓన్లీ రిచ్ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా మాత్రమే మనం ఇంజెక్ట్ చేస్తాం ఇక్కడ. అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లాస్మా మూడు స్టేజెస్ లో సెటిల్ అయిపోయాయి. ఇప్పుడు మన కింద ఏదైతే కనిపిస్తుందో ఒక అది రెడ్ బ్లడ్ సెల్స్, మిడిల్ ఆఫ్ లో వైట్ బ్లడ్ సెల్స్. మనం ఇప్పుడు దాని నుంచి కాదండి, ఈ కింద పార్ట్ మాత్రమే ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ రెండు ఉంటుంది. ఇది సపరేట్ జెల్ అన్నట్టు. ఇది మనకి పైన ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రమే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఓకే సో మళ్ళీ ఈ ప్లేట్లెట్స్ని మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఈ స్కాన్ ఉపయోగించి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. కాబట్టి దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఎటువంటి పెయిన్ అనేది నొప్పి అనేది ఉండదు. ఎందుకంటే ఇంజెక్షన్ చేసే ముందు మనం ఫస్ట్ ఇక్కడ లోకల్ అనస్థీషియా ఇస్తాం అన్నట్టు. సో దాని మూలన వాళ్ళకి ఈ నొప్పి అనేది ఉండదు. ఒక 2 ml తీసుకున్నాం. ఓకే 26 gauge నీళ్ళు. ఎనస్థిషియా ఇవ్వటం ఓన్లీ ఎనస్థిషియన్ కి సపరేట్ డాక్టర్ ఉంటారంటారు కదా, సో దీనికి అలా ఏం అవసరం లేదా? ఇది లోకల్ అనస్థిషియా ఎక్కడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో అదే ప్లేస్ లో మనకి లోకల్ అనస్థిషియా ఇస్తే సరిపోతుంది. దీనికి జనరల్ అనస్థిషియా అవసరమే లేదు. ఇది లోకల్ అనస్థెటిక్స్ అండి. మనకి పెయిన్ తెలియకుండా మనం ఇంజెక్ట్ చేస్తా ఉన్నట్టు. బాబు చిన్న ఇంజెక్షన్, నీకేం నొప్పి ఏమి ఉండదు. ఓకే తెలుసు, రైట్. ఓకే స్కాన్.
ఇక్కడ ఏంటంటే మనం స్కాన్లో చూడటం వల్ల మనకి మొత్తం క్లియర్గా మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అన్నీ అర్థమవుతుంటుంది. కరెక్ట్గా అదే ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ప్రాబ్లం ఎక్కడున్నది అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం ఫోల్డ్ చేయమా. రైట్, వెరీ గుడ్. ఇంకొంచెం డెప్త్ పెంచమా. ఎస్. ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుంది చూసారా ఇక్కడ, ఇది కార్టిలేజ్ అండి. ఇది ఓకే. ఈ పార్ట్ కొద్దిగా మనకి తెల్లగా వైట్ కనిపించేది అరుగుదల అన్నట్టు. ఓకే, అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇది ఈ పార్ట్ లో మనకి అది ఇది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడంతా కార్టిలేజ్ బాగుంది, ఈ పార్ట్ లో మాత్రం కొంచెం డ్యామేజ్ కనిపిస్తా ఉంది అక్కడ. అక్కడ ఈ పార్ట్ ఇప్పుడు అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్షన్ చేసే ముందు మనం ఏంటంటే లోకల్ అనస్థీషియా ఇస్తాం అన్నట్టు. ఓకే, చిన్న ఇంజెక్షన్ బాబు, నొప్పి ఏముండదు నీకు, సరేనా? నొప్పి ఉందా? ఏం నొప్పి ఏం లేదు కదా? అయిపోయింది, మత్తు ఇచ్చేసాము. ఓకే, ఇది ప్లాస్మా అంటే ఇది. ఓకే, దిస్ ఇస్ ప్లాస్మా. రైట్. ఇప్పుడు మీకు ఇప్పుడు బ్లడ్ తీస్తాం కదా, ఫస్ట్ బ్లడ్ తీసిన తర్వాత ఇది ప్లాస్మా, ఇది సపరేట్ అయింది. ఓకే, ఇది మనకి ఎక్కడైతే అరిగిన చూసారో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఇంకేం ఇప్పుడు ఆల్రెడీ మీకు మత్తు ఇంజెక్షన్ చేశాను, ఏం నొప్పి ఉండదు ఇప్పుడు ఇంకా, సరేనా? రైట్. సో మనకి స్కాన్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ ఈ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో దాని ద్వారా మనకి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా అదే ఎక్కడ డిపాజిట్ అవుతుంది. అక్కడ ఇమీడియట్గా ఒకసారి ఈ ప్లేట్లెట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇవ్వగానే వెంటనే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అయ్యి ఆ కార్టిలేజ్ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇది ఎన్నిసార్లు చేసుకోవాలంటారు? ఇది యాక్చువల్గా డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్స్ బట్టి అండి. ఇప్పుడు అరుగుదల అనేది 4 స్టేజెస్ ఉంటాయి, 4 గ్రేడ్స్ అంటుంటాము. కొంతమంది స్టేజెస్ అని కూడా అంటుంటారు. జనరల్గా ఇప్పుడు స్టేజ్ 1 అనేది స్టార్టింగ్ స్టేజ్, స్టేజ్ 2 అనేది కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ అరిగితే సెకండ్ స్టేజ్ ఉంటుంది, ఇంకొంచెం కాస్త ఎక్కువగా అరిగితే థర్డ్ స్టేజ్ అంటారు అన్నట్టు. ఇంకా 4th స్టేజ్ అనేది కంప్లీట్గా అరిగిపోతే 4th స్టేజ్ అంటారు. ఓకే, సో మనకి ఎక్కువగా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఆల్మోస్ట్ వాళ్ళు 2nd to 3rd స్టేజ్లోనే వస్తుంటారు. ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు ఎవరు రారన్నారు. ఓకే, సో ఎందుకంటే ఈ 2nd and 3rd స్టేజ్లోనే వాళ్ళకి పెయిన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఈ 2nd and 3rd స్టేజ్లో వచ్చే పేషెంట్స్కి ఆల్మోస్ట్ 3 సిట్టింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 3 times ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ చేయాలి. 3 times చేయాలి. అవునండి. ఇది ఏంటంటే మనము ఒక 2 weeks గ్యాప్లో చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈరోజు ఈ పేషెంట్కి ఫస్ట్ సిట్టింగ్ చేస్తాం అనుకోండి, తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాం, అప్పుడు సెకండ్ ఇంజెక్షన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 2 weeks తర్వాత వచ్చింటే అప్పుడు 3rd సిట్టింగ్ ఉంటుంది అన్నట్టు. అట్లా 3 సిట్టింగ్స్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇంజెక్షన్ చేస్తాము. చిన్న ఇంజెక్షన్ బాబు, నీకు అసలు ఏం నొప్పి తెలియదు. ఓకేనా? నొప్పి ఏమైనా ఉందా? లేదు కదా? ఓకే, వెళ్తుంది లోపలికి ఇంజెక్షను. రైట్. నొప్పి ఉందా? ఓకే, వెరీ గుడ్. అయిపోయేస్తుందిలే. ఆల్మోస్ట్ అలా అయిపోతుందండి. ఇదంతే. ఇది ఏంటంటే ప్రాసెసింగ్ టైమే ఎక్కువ ఉంటుందండి. ఒక 30 minutes ప్రాసెసింగ్ టైం ఉంటుంది. ఒకసారి సపరేట్ అయిన తర్వాత మనకి ఇంజెక్షన్ టైము మ్యాక్సిమం 5 to 10 minutes ఉంటుందండి. ఓకే, అయిపోయింది. చాలా ఈజీ ట్రీట్మెంట్, చాలా ఈజీ అండి. పెయిన్ కూడా అస్సలు ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇది ఇచ్చే ముందు ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి అసలు పేషెంట్కి పెయిన్ ఏమి ఉండదు అన్నట్టు. పేషెంట్ని అడుగుదాం ఇప్పుడు ఒకసారి, ఏం బాబు ఏమైనా నొప్పి నిందా? అస్సలు ఓకే, ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు కదా? ఇది ఎన్నోసారి తీసుకుంటున్నారు మీరు? సెకండ్ టైం. ఫస్ట్ టైం ని ఇప్పుడు ఈ 15 days లో మీకు ఏమైనా రిజల్ట్ కనిపించిందా అది తీసుకోవటం వల్ల? ఓకే, ఓకే, ఫస్ట్ టైం రిలీఫ్ వచ్చింది ఫస్ట్ టైంకి. ఓకే,
ఓకే, ఇంతే అండి, వెరీ సింపుల్. ఇది భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే జనరల్గా మీకు అరుగుదల అనేది ఎక్కువగా 50 years తర్వాత ఎక్కువగా చూస్తుంటాము. అప్ టు 100 years వరకు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. యంగ్ ఏజ్లో జనరల్గా ఎక్కువగా ఈ మోకాలు అరుగుదల అనేది ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీసే ఉంటాయి. అంటే ఇది ట్రామా అంటారు, కింద పడడం వల్ల కావచ్చు, ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మోకాలు ఉండే లిగమెంట్స్, మెనిస్కస్ అవి ఇంజరీ అయినప్పుడు వాళ్ళకి పెయిన్స్ వస్తుంటుంది అన్నట్టు. అటువంటి వాళ్ళకి కూడా ఈ ప్లాస్మా థెరపీ చేస్తుంటారు. ఓకే, ఇది కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు షోల్డర్ ఇంజరీస్ కావచ్చు, ఎల్బో ఇంజరీస్ అంటే టెన్నిస్ ఎల్బో, ఇటువంటి వాటిలో కూడా మనం ప్లాస్మా థెరపీ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇది సార్ వెరీ సింపుల్ టెక్నిక్, భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ అనేది జీరో అండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో. ఎందుకంటే అదే పేషెంట్ ఏ పేషెంట్కి అయితే ప్రాబ్లం ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ డ్రా చేసి మళ్ళీ తిరిగి అతనికే ఇస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో అండి, చాలా తక్కువగా జీరో. ఓకే ఓకే, అస్సలు ఏముండదండి సైడ్ ఎఫెక్ట్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఇంజెక్షన్స్కి మీకు మ్యాక్సిమం అనేది 1/2 hour to 45 minutes టైం పడుతుంది. ఓకే, దీంట్లో మనకి మొత్తం ప్రాసెసింగ్కి ఒక 30 to 40 minutes పడుతుంది. దాని తర్వాత ఇంజెక్షన్ టైం 5 to 10 minutes టైం పడుతుంది. ఇప్పుడు తీసుకున్నారు కదా 45 minutes 30 to 45 minutes ప్రొసీజర్ ఉంటుంది అంతే అన్నారు. ఆ తర్వాత వీళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవటం లాంటివి ఏమైనా చేయాల్సి అవసరం లేదండి. వీటన్నీ డే కేర్ ప్రొసీజర్స్ అంటారు వీటన్నిటిని. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాగానే ఒక 40 minutes అంత టైంలో అయిపోతుంది ఇంజెక్షన్. దాని తర్వాత ఒక 15 to 20 minutes అబ్జర్వేషన్లో ఉంచుతాము. దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. సో మ్యాక్సిమం మీకు 1 to 1.5 hour వీళ్ళు హాస్పిటల్ ఇన్ అండ్ అవుట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మాక్సిమం 1 hour 1.5 hour 1 to 1.5 hour అంతే. ఒకసారి అంటే మీరు 3 sittings 2 to 3 sittings అన్నారు కదా, ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో దీని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే, ఆ లిగమెంట్స్ దగ్గర కానీ దేని వల్ల కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే మనం ఇప్పుడు ఒకసారి వీళ్ళకి ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని అడ్వైస్ ప్రికాషన్స్ చెప్తా ఉన్నట్టు. అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, మళ్ళీ వాళ్ళకి రిపీటెడ్గా దాని మీద స్ట్రెయిన్ కాకుండా ఎట్లా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి ఈ ప్రికాషన్స్ చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో అనేది మళ్ళీ తిరిగి ప్రాబ్లం రాదు. అది మేము చెప్పే ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో, ఏదైతే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో, ఏం చేయాలి ఏం చేయకూడదు, అటువంటి వాళ్ళు కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్గా పెయిన్ అనేది ఉండదండి. ఓకే డాక్టర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా పేషెంట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది సెకండ్ టైం తను తీసుకోవటం, ఇంకా అప్పటికి ఇప్పటికి నాకు పెయిన్ అనేది చాలా తగ్గింది అని చెప్తున్నారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, ఒక పెయిన్ పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలా క్యారీ చేసే బదులు ఒక చిన్న ట్రీట్మెంట్, మనం ట్రీట్మెంట్ కూడా చూసాము, ఎంత తక్కువ సమయంలో ఆ ట్రీట్మెంట్ అనేది జరిగిందో. కేవలం 1 గంట నుంచి 1.5 గంటల లోపే ఆ ట్రీట్మెంట్ అనేది జరిగి ఒక 2 hours-లోనే నడుచుకొని వెళ్ళే పరిస్థితి ఆ పేషెంట్ది. సో మీరు కూడా ఎందుకు బాధపడతారు అండ్ భయపడతారు? వెంటనే వచ్చేసి మీ ట్రీట్మెంట్ని చేయించుకొని మళ్ళీ యథాతథిగా మీ లైఫ్ని చాలా సులభతరం చేసుకొని ముందుకు సాగుతారని నమ్ముతున్నా. అడ్రస్ తెలుసు కదా, ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ.